ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఆకారం గ్రామంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఒక గ్రంథాలయం స్థాపించుకునే ఇటు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు శివగారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చిన రియాజ్ గారికి, విమలక్క గారికి, చక్రధర్ గౌడ్ గారికి, బైరి నరేష్ గారికి, అంద భాస్కర్ గారికి, మధు భూంపల్లి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్లకు, అదేవిధంగా మిగతా ఎన్నిక కాబడిన ప్రతినిధులకు, మాజీ ప్రతినిధులకు, గ్రామ మహిళలకు, పిల్లలకు, యువకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఊరిలో మనం చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాం, ఒక గుడి కనిపిస్తుంది. గుడి ఆధ్యాత్మికతకు నిదర్శనంగా మనం అందరం భావించి ముందుకెళ్తాం. ఎక్కడైతే బడి ఉంటుందో అక్కడి నుంచి జ్ఞానం అనేది బయటికి వస్తుందని చెప్పి మేధావులు చెప్తారు. అంబేద్కరు బడికి వెళ్ళిండు కాబట్టే, చదువుకుండు కాబట్టే జ్ఞానవంతుడు అయ్యిండు. ఈరోజు ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారి జన్మదినాన్ని ప్రపంచ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. ఏ సమాజం అయితే నువ్వు అంటరాని వాడివి, నువ్వు అస్పృశ్యుడివి, చదువుకోవడానికి అర్హత లేదని చెప్పిందో, అవమానించిందో, ఆ సమాజానికే దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత ఇవాళ అంబేద్కర్ సొంతం. అంబేద్కర్ కంటే ముందు పుట్టిన వాళ్ళు, వేల సంవత్సరాల నుంచి చదువు మా సొంతం అన్నవాళ్ళు, మేమే చదవాలి, మిగతా వర్గాలు చదవకూడదన్న వాళ్ళు, మిగతా వర్గాలకు చదువుకోవడానికి అర్హత లేదన్న వాళ్ళు కూడా ఈ భారతదేశానికి రాజ్యాంగం రాయలేకపోయారు. కానీ అంబేద్కర్ మాత్రమే తన జ్ఞానం ద్వారా ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించింది. ఎక్కడి నుంచి వచ్చింది అంబేద్కర్కి ఆ శక్తి? ఒక దళితుడిగా పుట్టి, ఒక అంటరాని వాడలో పుట్టి, అంటరాని అస్పృశ్యతను ఎదుర్కొన్నటువంటి అంబేద్కర్కు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే చదువు ద్వారా వచ్చింది. తండ్రి రామ్జీ సక్పాల్ గారు చదువు యొక్క విలువను తెలియజేసి, ఎన్ని అవమానాలు పడ్డా చదువు మాత్రమే మన అస్పృశ్యతను తొలగిస్తుంది, చదువు మాత్రమే నిన్ను శక్తివంతం చేస్తుంది అని చెప్పి ఆయన వెన్నుదట్టి ముందుకు పంపించినప్పుడు, ఈ భారతదేశాన్ని దాటి విదేశాలకు వెళ్ళి ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి PhD చేసిన ఏకైక వ్యక్తి భారతదేశం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన అనేక డిగ్రీలు చదివిండు, జ్ఞానాన్ని సంపాదించిండు. ఇవాళ అంబేద్కర్ మరణించిన తర్వాత కూడా ఊరిలో వాడలో ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు వెలుస్తున్నాయి. ఆయన మార్గంలో మనందరం నడుస్తున్నామంటే కారణం ఏంది? ఆయన చదువు ద్వారా కలిగినటువంటి జ్ఞానమే. మరి ఇదే భారతదేశంలో రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరు కూడా మనకు తెలియదు. వాళ్ళు పాలించిన వాళ్ళ పేర్లు కూడా ఇవాళ తెలియదు. అంటే ధనం కంటే గొప్పది జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే చదవడం ద్వారా వస్తుంది. ఈ రోజుల్లో చదువు అంటే వ్యాపారం అయ్యింది. విద్య, వైద్యం అనేది సేవా రంగాలు. ఇవాళ ఒక పాఠశాలను స్థాపించాలంటే ప్రభుత్వంలో సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అది సేవా రంగం కింద. కానీ ఇవాళ విద్య వ్యాపారం అయిపోయి, విద్య అంటే మార్కులు, విద్య అంటే ఉద్యోగం అన్న స్థితికి మానసికంగా మన పిల్లల్ని నెట్టివేసే పరిస్థితులు ఈ సమాజంలో కనిపిస్తున్నాయి. విద్య అంటే మార్కులు మాత్రమే కాదు, విద్య అంటే జ్ఞానము. ఈ జ్ఞానానికి సైన్స్ అండ్ టెక్నాలజీ తోడైనప్పుడు అది విజ్ఞానమై వెలుగుతుంది. పిల్లల భవిష్యత్తు, తద్వారా దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలు ఇలా అనేకమైనటువంటి టెక్నాలజీ పరంగా ఫోను, రైలు, ట్రైను, ప్లేను ఏది కనుక్కున్నా కూడా ఒక చదువు ద్వారా మాత్రమే అది సాధ్యమైందన్న విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నా. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ చక్కగా చదివిండు, పట్టుదలతో ఎదిగిండు, ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసిండు. తర్వాత తన ఊరికి ఏదన్నా సేవ చేయాలి,
నా బాటలో నా గ్రామంలో ఉన్న పిల్లలు కూడా చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా ఉన్నత స్థానానికి పోవాలన్న ఉద్దేశంతో తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను సభాముఖంగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా అతని మార్గంలో నడవాలి, అతనికి ఇంకా చేయూతనియ్యాలి, ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక జ్ఞానం వస్తే తద్వారా ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఒక ఆలోచనని మనిషి జీవితాన్ని మారుస్తున్నది. కాబట్టి పుస్తకాలు చదవడం నేర్చుకోండి, వార్తాపత్రికలు చదవడం నేర్చుకోండి. చదువుకునే పిల్లలే కాదు, ఉద్యోగాలకు పోటీపడే పిల్లలే కాదు, ఇంట్లో పనిచేసేటటువంటి మహిళలు, పొలం పనిచేసేటటువంటి వ్యక్తులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. ఒక దీపం వెలుతురునిస్తుంది, ఒక దీపం ఇంకో కొన్ని దీపాలని వెలిగించడానికి ఉపయోగపడ్డట్టే ఒక జ్ఞానవంతుడు మిగతా వారికి జ్ఞానాన్ని అందించగలుగుతాడు. ఎంత జ్ఞానాన్ని అందించగలిగితే ఆయన జ్ఞానం పెరుగుతుంది తప్ప తరగదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ విద్య అనేది వ్యక్తి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. ప్రపంచాన్ని జయించేటటువంటి శక్తి ఇవాళ విద్య నీకు ఇస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ విద్య పట్ల అంకిత భావంతో ఉండండి. విద్య అంటే క్లాస్ రూమ్ విద్యనే కాదు, సామాజికంగా మనం చదవవలసిన అవసరం ఉన్నది. ఏనాడైతే తెలంగాణ ఉద్యమంలో మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు జరిగే లాభం ఏంది అనేది లెక్కల ద్వారా, లిటరేచర్ ద్వారా, ఆట పాటల ద్వారా ఎప్పుడైతే సామాన్య ప్రజానికానికి అందిందో అప్పుడు ప్రజలందరూ కలిసి ఉద్యమంలో పాల్గొంటే ఉవ్వెత్తిన లేచిన ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాలే. మనం అనుకున్నది సాధించుకున్నాం, తెలంగాణని తెచ్చుకున్నాం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనం పట్టు సాధించాలంటే అవగాహన పెరగాలి. అవగాహన పెరగాలంటే దాని పట్ల జ్ఞానం రావాలి. ఇవాళ పోలీస్ స్టేషన్ పోతే ఒక ఎస్ఐ ఏమంటుండో, ఒక సిఐ ఏమంటుండో అని భయం ఎప్పుడు వస్తుంది అంటే ఏం తెలియనప్పుడు మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే చట్టాల పట్ల నీకు అవగాహన వస్తుందో, నీకున్న హక్కుల పట్ల నీకు అవగాహన వస్తుందో తప్పనిసరిగా నువ్వు ధైర్యంగా అట్లెట్లయితే సార్ ఇట్లా చేయాలి కదా, ఇట్లా ఎందుకు చేయాలి, అట్లా చేయాలి కదా అడిగే శక్తి వస్తుంది. అందుకోసమే ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎన్ని గ్రంథాలు ఉన్నా, మన తలరాతని మార్చే ఏకైక గ్రంథం రాజ్యాంగం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ మతంలో ఉండు, ఏ కులంలో ఉండు, ఏ ఉద్యోగంలో ఉండు, ఎందులో లేకపోగాక నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఇవాళ రాజ్యాంగంతో ముడిపడి ఉన్నది. అంత చక్కటి రాజ్యాంగాన్ని మీరందరి ఇళ్లలో భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ గ్రామానికి మా బ్లూ ఇండియా పార్టీ తరఫున 10 రాజ్యాంగం పుస్తకాలను తప్పనిసరిగా నేను ప్రత్యేకంగా పంపిస్తాను తెలియజేస్తున్నా. ఎందుకంటే మా పార్టీ జనరల్ సెక్రటరీ కమ్మట భూపాల్ గారు తన పంచశీల ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా 10,000 రాజ్యాంగ పుస్తకాలను తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా పంచే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అందులో భాగంగా నేను ఈ ఆకారం గ్రామానికి పార్టీ తరఫున 10 రాజ్యాంగ పుస్తకాలను పంపిస్తాను. శ్రీనివాస్ గౌడ్ గారు, ఎవరైతే ఇక్కడ చదివే స్కూల్లో పిల్లలు టాపర్స్ వస్తారో ఈసారి ప్రతి ఒక్కరికి మనం రాజ్యాంగం పుస్తకాన్ని బహుమానంగా అందించాలి. నేను చెప్పే విషయం ఏంటంటే మనమంతా మనుషులం, మనకు సమాన హక్కులు కావాలి, సమాన అవకాశాలు కావాలి, సమాన హోదా కావాలి, సమాన వాటా కావాలి.